గత కొద్ది రోజులుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో జరిగినటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు అనేక రకాల ఆరోపణలు చేయడం జరిగింది. దానికి తిరిగి ప్రభుత్వం వైపు నుంచి, నగరపాలక సంస్థ వైపు నుంచి మేమందరం కూడా వివరణతో కూడినటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఆయనతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఇద్దరు కలిసి అటు సిఎస్ఆర్ నిధుల మీద, నగరంలో జరుగుతున్నటువంటి అవెన్యూ ప్లాంటేషన్ మీద, విఆర్ హై స్కూల్ మీద కూడా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని ఒక మీడియా మిత్రుడు అడిగితే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకెంత 4-5 నెలల్లో ఆయన పదవి పోతుంది, ఆయన గురించి ఎందుకు అని వెటకారంగా మాట్లాడాడు. ఈరోజు దాని గురించి మాట్లాడితే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి మరొక సందర్భంలో చంద్రశేఖర్ రెడ్డి గారు నీకు సమాధానం చెప్పే రీతిలో సమాధానం చెప్తా. ఇకపోతే ప్రధానంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మరి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా ఆయన మాట్లాడాడో, ఆయన ఎందుకు మాట్లాడాడో మాకైతే తెలియదు. కానీ సిఎస్ఆర్ నిధులు ఓన్లీ కలెక్టర్ గారికే రావాలా, మీ ఇష్ట ప్రకారం మీరు ఖర్చు పెట్టేదానికి కుదరదు, మీ ఇష్ట ప్రకారం మీరు చేసేదానికి కుదరదు, దానికి ఒక డిపిఆర్ రెడీ చేయాలా, అనేక రకాల మాటలు మాట్లాడడం జరిగింది. అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నేను గతంలోనే చెప్పున్నా, మళ్ళా చెప్తూ ఉన్నా, మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు నగరపాలక సంస్థకి ఆదేశాలు ఉన్నాయి. ఆర్డర్ కాపీ కావాలంటే మీకు కూడా పంపిస్తా. నేరుగా సిఎస్ఆర్ నిధులు మా కార్పొరేషన్ అకౌంట్కే జమ చేయొచ్చు, మా కమిషనర్ గారు ఖర్చు పెట్టవచ్చు. మీకు ఏదైనా అనుమానాలుంటే, మీకు ఆ కాపీ కావాలంటే మీకు నేను అది కూడా చేర్పిస్తా మీడియా మిత్రుల ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనేక రకాలుగా మాట్లాడాడు గోవర్ధన్ రెడ్డి గారు. సిఎస్ఆర్ నిధులు ఎలా ఖర్చు పెట్టాలా, దేనికి ఖర్చు పెట్టాలా ఇవన్నీ. ఉదాహరణకి నేను నెల్లూరులో పుట్టి పెరిగా, నేను పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మరే ప్రాంతంలోనో వ్యాపారాలు చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులైన పరిస్థితుల్లో నారాయణ సార్ గారు తనకున్న సంబంధాల దృష్ట్యా, అయ్యా మీరు నెల్లూరులో పుట్టి పెరిగారు, ఆర్థికంగా బాగున్నారు, నెల్లూరులో ఏదైనా ఒక స్కూల్ తీసుకొని డెవలప్మెంట్ చేయమంటే అందరూ అధికారికంగా సిఎస్ఆర్ అకౌంట్లో ఇచ్చేది ఒకటి, సొంతంగా వచ్చి కొంతమంది ఐలాండ్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు, కొంతమంది స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. అనేక రకాల వాళ్ళ ఇష్టం. నేను సేవ చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉంటాయి. నేను పుట్టి పెరిగిన ప్రాంతంకి నేను ఖర్చు పెట్టాలంటే అనేక రకాలు ఉంటాయి. ఇది బహుశా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియకపోవడం నిజంగా. మరి ఎందుకు మాట్లాడారో గోవర్ధన్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు మాట్లాడున్నారు. ఈ సందర్భంగా మీ ద్వారా గోవర్ధన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. ఇకపోతే మాటకు ముందు టెండర్ పిలిచారు, ప్రజాధనం దోపిడీ చేయాలని చూశారు, మేము మాట్లాడేసరికి అది కాదు సిఎస్ఆర్ ఫండ్స్ అని చెప్తున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీతో పాటు కూర్చొని మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు, అసలు టెండర్ పిలవక ముందే మేము ఏదైతే కౌన్సిల్ తీర్మానం ఉంటుందో, కౌన్సిల్ రెజల్యూషన్, టెండర్ పిలిచే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారి కంటే కౌన్సిల్ అంటే ఏంది, టెండర్ ఎలా పిలుస్తారు, ఎవరి ద్వారా పిలుస్తారు, ఏ అమౌంట్కి ఎవరికి అధికారం ఉంది, బహుశా తెలియదేమో, నాకు తెలీదు. 10 లక్షల పైన టెండర్ పిలిచేటప్పుడు ఖచ్చితంగా కౌన్సిల్ అనుమతి తీసుకోవాలా. కౌన్సిల్ అనుమతి తర్వాతే, కౌన్సిల్ అనుమతికి అనుగుణంగా సిఆర్ కౌన్సిల్ రెజల్యూషన్కి అనుగుణంగా టెండర్ పిలుస్తారు. క్లియర్ కట్ గా కౌన్సిల్ రెజల్యూషన్ లోనే
క్లియర్ కట్గా సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు మీరు పోయి కావాలంటే మున్సిపల్ ఆఫీసులో చూసుకోవచ్చు. టెండర్ పిలిచేటప్పుడే, టెండర్ పిలవక ముందే మేము ఇచ్చిన కౌన్సిల్ తీర్మానం క్లియర్గా మీ అందరికీ చూపిస్తా ఉన్నా. మీ ద్వారా మాట్లాడినటువంటి గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి చూపిస్తూ ఉన్నా. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్కి పోతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. మీకు ఎవరైనా ఇవ్వకపోతే మాకు చెప్తే నేను ఇప్పిస్తా. మాలో ఎవరికి చెప్పినా మేము ఇప్పిస్తాం. పిలిచే ముందే సిఎస్ఆర్ నిధులు లేదా సాధారణ నిధులు అని పెట్టి పిలవడం జరిగింది. ఇకపోతే నిన్న కూడా మాట్లాడాడు 12,000 అని. నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, నాకు 4 నెలలు ఉందా, మాకు 5 నెలలు ఉందా పక్కన పెడితే ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ మేయర్ హోదాలో ఉన్నాం, కార్పొరేటర్లుగా ఉన్నాం, అధికార పార్టీ నాయకులుగా ఉన్నాం. నేను చెప్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా, మేము చెప్పిన మాటకి పొరపాటుంటే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. మేము టెండర్ ఏదైతే పిలిచామో మీరు చెప్పిన 12,000 అని కనుక మీరు చెప్తే, నిరూపిస్తే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. చాలా స్పష్టంగా చెప్పాం, అసలు విడమర్చి కూడా చెప్పాం. చెట్టు కొనుగోలు ఎంత, ఆ చెట్టు వేసే ప్రాంతంలో గతంలో చాలా వరకు నారాయణ సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు ఎండ్ టు ఎండ్ రోడ్లు వేయడం జరిగింది. ఆ ప్రాంతంలో చెట్టు వేయాలంటే ఆ సీసీ రోడ్ కటింగ్కి ఎంత, చెట్టు వేసేదానికి ఎంత, తర్వాత ట్రీ గార్డుకి ఎంత, వేసిన తర్వాత మొట్టమొదటి 2 నెలల పాటు మెయింటెనెన్స్కి ఎంత, దేనికి దానికి పూర్తి స్థాయిలో విడమర్చి మీకు అందరికీ కాపీలు కూడా ఇచ్చాం. మాట మాటకి 12,000 అంటే అది నిజమవుద్దు అని అనుకుంటే మీ భ్రమ. మళ్ళా చెప్తూ ఉన్నాం, మీకు మీతో పాటు కూర్చొని మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి గారికి, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఇది గనక నేను మొన్నే చెప్పా, మీరు ఒప్పుకుంటే, మీరు చెబితే, మీరే కాదు అన్ని పార్టీల నాయకులు కూడా పిలిచి మాట్లాడతామని. దానికి ఏదేదో మాట్లాడారు నిన్న. నారాయణ సార్ గురించి, నారాయణ సార్ ఓయమ్మ దోపిడీ చేస్తున్నాడు నెల్లూరు నగరంలో. చెప్తా మీకంతా. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా, మీకు గనక ఎక్కడైనా అనుమానాలు ఉంటే 3,900 చిల్లర చెట్టు, 188 రూపాయలు 2 నెలలు మెయింటెనెన్స్ ప్లస్ జిఎస్టీ ఈ కలిపి టెండర్ పిలిచారు. మీకు ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే మున్సిపల్ ఆఫీస్కి పోండి. మీకు డాక్యుమెంట్ ఇవ్వకపోతే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం. దీంట్లో తేడా ఉంటే మీరు ఏమి చెప్తే అది చేస్తాం. మేమందరం కూడా మళ్ళా చెప్తూ ఉన్నాం. మాటకు ముందు అసలు టెండర్ జరిగిందంత, మీరు వేసే అబాండాలంత. ₹1 మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి ₹1 ఖర్చు పెట్టాల. ఈ రోజుకే 14,000 చెట్లలో 12,000 చెట్లు దాదాపుగా వేసేశారు. ₹1 కార్పొరేషన్ డబ్బులు పెట్టాల. కొంత భాగం నారాయణ సార్ గారు, కొంత భాగం నారాయణ సార్ గారి సన్నిహితుల ద్వారా, తెలిసిన వారి ద్వారా, నారాయణ సార్కున్న మంచి పేరు వల్ల సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం పచ్చదనంతో కూడుకోవాలా, ఒక మోడల్ సిటీగా ఉండాలా, ఒక లివబుల్ సిటీగా ఉండాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా నారాయణ సార్ వేయించారు. ఇకపోతే రెండవ అంశం, విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడాడు. దుర్మార్గంగా మాట్లాడాడు. ఒక విద్యా సంస్థల అధినేతగా ఉండే, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుడిగా ఉండే ఒక అజ్ఞాని కూడా మాట్లాడని విధంగా మాట్లాడాడు. చదువు సంధ్య లేని నిరక్షరాస్యుడు సైతం మాట్లాడని విధంగా మాట్లాడాడు. దుర్మార్గంగా ఏమని మాట్లాడాడు? మేము మొత్తం ఆ డబ్బులు సిఎస్ఆర్ డబ్బులతో పెట్టామని చెప్పారు. 10 కోట్ల రూపాయల దోపిడీకి ఇదిగో కాగితాలని చెప్పి ఈ కాగితం చూపించడం జరిగింది. పాపం నేను ఇందాకే చెప్పా, అనేక సందర్భాల్లో గతంలో కూడా చెప్పున్నా, చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ పరిజ్ఞానం తక్కువ. ఏదన్నా సమావేశం పెట్టాలంటే ఆయనే చెప్పాడు 15 రోజులు నేను దీని మీద కసరత్తు చేసేదని. నిన్న ఈ అజెండా కాపీ పెట్టి 10 కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ పేరుతో దోపిడీ చేయబోతున్నారు అని. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఒక మంచి ఆలోచనతో తాను ఏ విధంగా అయితే పేదరికంలో పుట్టినా ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు ఈ స్థాయికి వచ్చానో దానికి కారణమైనటువంటి విద్య ప్రతి పేదవాడికి అందాలా,
నగరంలో ఉన్న ప్రతి పేదవాడు చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఒక ఆలోచన చేసి ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ప్రకారం దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ విఆర్ హై స్కూల్ మూసివేయబడి ఉంటే ఎంతో ప్రయాసతో ఎంతో రిస్క్ తీసుకొని ఆయనకున్న పరిచయాలతో ఎన్సిసి వారి ద్వారా కొంత వారి కుటుంబం నుంచి పెట్టి దాదాపు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బహుశా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ విఆర్ హై స్కూల్ తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మీరే చూశారు. దీంట్లో చదువుకునే పిల్లలు ఎవరయ్యా అంటే 1 సంవత్సరం పూర్తయింది. మొత్తం నిరుపేదలు, స్కావెంజర్స్ పిల్లలు, కట్టల మీద ఉండే పిల్లలు, పాచి పని చేసుకునే వాళ్ళ పిల్లలకి ఎక్కడా కూడా రికమెండేషన్ కూడా లేకుండా మేము ఎవ్వరం అడిగినా ఎవరైనా సరే పేదరికమే ప్రామాణికంగా దాంట్లో అడ్మిషన్స్ ఇచ్చి బ్రహ్మాండంగా చేర్పించారు. రవాణా గురించి మాట్లాడాడు. బస్సులకి 5 కోట్ల రూపాయలు దోపిడీ చేయబోతున్నారని. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీడియా మిత్రుల ద్వారా అడుగుతూ ఉన్నా, మీరు రండి రేపు ఉదయం ఎప్పుడైనా 10 బస్సులు ఉన్నాయి నెల్లూరు విఆర్ మున్సిపల్ స్కూల్కి. 10 బస్సులకి ఒక్కొక్క బస్సుకి నెలకి 1,16,000 రూపాయల లెక్కన నారాయణ గ్రూప్ నుంచి చెల్లిస్తున్నారు. నారాయణ గ్రూప్ నుంచి మొన్న డిసెంబర్ నుంచే నారాయణ సార్ గారు యూనియన్ బ్యాంక్ వారితో మాట్లాడే 4 బస్సులు సిఎస్ఆర్ కింద వాళ్ళ ద్వారా తెప్పించాడు. ఇప్పటికి కూడా మిగతా 6 బస్సులకి ఈ 4 బస్సులు మెయింటెనెన్స్ నారాయణ సార్ గారి గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో, మున్సిపల్ ఆఫీస్కి పో, లేదంటే నన్ను అడిగితే మమ్మల్ని ఎవరిని అడిగినా మీకు ఆ వివరాలు అందజేస్తాం. ఈ యొక్క మున్సిపల్ హై స్కూల్కి ఈ సంవత్సర కాలంలో మెయింటెనెన్స్కి 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టి స్కూల్ రెడీ చేసింది కాకుండా ఈ సంవత్సర కాలం పాటు పిల్లలకి కావాల్సినటువంటి ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, ఈ 3 కూడా నారాయణ సార్ గారి సొంత డబ్బులు నారాయణ సార్ గ్రూప్ నుంచే ప్రతి నెల వస్తూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచే ఈ స్కూల్కి ప్రభుత్వం వైపు నుంచి వచ్చే మిడ్ డే మీల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పోయిన డిసెంబర్ నుంచి చెప్తున్నా. దానికి ముందు ఆ మధ్యాహ్న భోజనం కూడా నారాయణ సార్ గారు ఏర్పాటు చేసేవారు. ఇవే కాకుండా ఇక్కడ పాఠాలు చెప్పే ప్రతి టీచర్కి, ప్రతి ఎంప్లాయీకి నారాయణ గ్రూప్ నుంచే ఇప్పటి వరకు డబ్బులు వచ్చినాయి. దాదాపు ఈ సంవత్సర కాలం రోజుల్లోనే 2.5 కోటి దాకా నారాయణ సార్ గారి సొంత డబ్బులు, కుటుంబ డబ్బులు ఈ విఆర్ హై స్కూల్కి మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారు. మెయింటెనెన్స్ కోసం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు, టీచర్ల జీతాలు కావచ్చు, మరేదన్నా. కార్పొరేషన్ వైపు నుంచి మేము ఏమి చేస్తున్నామా అంటే పారిశుధ్యం అన్ని స్కూల్స్కు చేసినట్టే ఈ స్కూల్లో కూడా పారిశుధ్యం, మెయింటెనెన్స్, త్రాగునీరు ఇవి మాత్రం సరఫరా చేస్తున్నాం అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా. నీకు మాట్లాడేదానికి నోరెలా వచ్చిందా అని అడుగుతున్నా. విఆర్ఐ స్కూల్ మీద కడుపు మండి మాట్లాడావా, లేకపోతే ఇంకెలా అయినా మాట్లాడావా? మాట్లాడేటప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అని అడుగుతున్నా. విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడేదానికి నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. రాజకీయం చేయండి, రాజకీయాలు చేయాల్సింది చేయండి. విఆర్ హై స్కూల్ గురించి ఒక ఉన్నతమైన ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే రేపు సంవత్సరం నుంచి ఒక్క విఆర్ హై స్కూలే కాదు, ఈ విధంగా నెల్లూరు నగరంలో ఉన్న అటు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గం కావచ్చు, రెండిట్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని నేను తీర్చిదిద్దాలని అనేక మందితో మాట్లాడి ఆర్ఎస్ఆర్ స్కూల్ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. మూలాపేటలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి స్కూల్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పెద్దవారికి అప్పచెప్పే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా ఉంటే ఎక్కడ నారాయణ సార్ గారికి పేరు వస్తుందని చెప్పి, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి మాట్లాడడం తప్ప మరి ఏదైనా ఉందని అడుగుతాను. విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే ఒక విద్యావేత్తగా ఉండి నీకు నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. మాట్లాడొచ్చా కనీసం? నిజంగా దాంట్లో ఉన్న తప్పులు జరుగుతూ ఉంటే వచ్చి తప్పు జరుగుతుందని చెప్పు.